డియర్ ఫ్రెండ్స్, దేవుడు ఆఖరుగా ఒకటి చెప్పాలని ఇష్టపడుతున్నారు. నీవు అనుసరించి నడుచుకోవాలని, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ విని గైకొన్నట్లయితే నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, పైవానిగా ఉంటావు కానీ క్రిందివానిగా ఉండవు అని దేవుడు తెలియజేస్తున్నారు. మనందరం దేనికి కష్టపడుతున్నాం? మంచి స్థితిలో ఉండాలని, సంతోషంగా ఉండాలి అని, ఉన్నత స్థితిలో ఉండాలని అనంటారా? మరి అలా ఉండాలి అంటే మనకు రెండు లక్షణాలు ఉండాలండి. ఒకటి వినుబుద్ధి, రెండవది గైకొని అనుసరించి నడుచుకోవటం. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ లిస్నింగ్, ద అదర్ వన్ ఈజ్ ఒబేయింగ్. రెండు ఉండటం చాలా ఇంపార్టెంట్. వినడం అంటే ఏమిటి అంటే శ్రద్ధ చూపించడం అని అర్థం. దేవుడు చెబుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము శ్రద్ధ కలిగి వినాలి అని దేవుడు ఇష్టపడుతున్నారు. మరియా మార్తల్లో మరియా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన చెబుతున్న మాటలు శ్రద్ధగా వింటూ ఉండింది. ఎస్, దేవుడు ఇదే మన నుండి కోరుతున్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము శ్రద్ధగా వినాలి, వినుబుద్ధి అనేది ఉండాలి. రెండవది ఏమిటి అంటే ఆయన చెప్పిన ఆజ్ఞానుసారంగా మనము బ్రతకాలి అని ఇష్టపడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే మనందరము కూడా సంతోషము, సమాధానము కలిగి జీవిస్తాము. మరి దేవుడు ఇచ్చిన అన్ని ఆశీర్వాదాలు మనము ధ్యానించుకున్నాము కదా. రాబో కాలంలో ఆజ్ఞలను కూడా ధ్యానించుకొని ఆ ఆజ్ఞానుసారంగా బ్రతుకుతూ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుందామా అండి?